Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about AU EET 2024 notification that has been released. So, Andhra University Engineering Entrance Test 2024 notification release అయిందండి. సో ఎంసెట్ కానివ్వండి లేకపోతే ఈఏపీ సెట్ తో సంబంధం లేకుండా మీరు డైరెక్ట్గా బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చండి. సో ఈ వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. ఎవరైనా నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఇకన కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ 2024 ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది కన్నా డౌన్లోడ్ చేసుకొని మీకు వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయ్యారంటే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, అదేవిధంగా ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ ద్వారా మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని డేటా మెయింటైన్ చేస్తూ అనలైజ్ చేసి కంప్లీట్గా మీకు ఏది బెస్ట్ సూట్ అవుతుంది అనేది మీకు అడ్వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ సజెషన్స్ కోసం యూ కెన్ రిజిస్టర్ ఇట్ వన్ ఆఫ్ ద కోర్సెస్. సో ఇకన 31st March 2024 వరకు 99 రూపీస్ ఆఫ్ ఉందండి. సో ఇది ఓన్లీ సిల్వర్ ప్లాన్, కాంబో ప్లాన్ అండి. ఈ రెండు ప్లాన్స్లో 99 రూపీస్ డిస్కౌంట్ అయితే మీకు ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇకనకైనా వివరాల్లోకి వెళ్ళామంటే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేస్తారండి. అంటే కొన్ని సీట్స్ సో సెల్ఫ్ సపోర్టెడ్ మోడ్లో ఉన్నటువంటి సీట్స్కి డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారు. దీంట్లో ఈఏపీ సెట్తో కానివ్వండి లేకపోతే ఈఏపీ సెట్ కౌన్సిలింగ్తో కానివ్వండి ఏ రకమైన సంబంధం ఉండదు. డైరెక్ట్గా యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి అడ్మిషన్ అనేది సపరేట్ కౌన్సిలింగ్ ద్వారా ఇస్తారు. సో దీనికి రీయింబర్స్మెంట్ అయితే ఉండదండి. ఎవరికైనా ఫీ రీయింబర్స్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రము ఈ ఎగ్జామ్ ద్వారా అయితే మాత్రం మీకు రాదండి. సో కంప్లీట్గా ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయినాయి. మీకు గన ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇకన AU EET 2024 అనేది సెల్ఫ్ సపోర్ట్ కోర్సెస్ అండి. అంటే ఫైనాన్షియల్ ఎయిడ్ గవర్నమెంట్ నుంచి ఉండదు కాబట్టి దీంట్లో ఫీజు అనేది కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ ఫీ వివరాలు కూడా నేను ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇకన డేట్స్ వచ్చేకి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేకి 24th April 2024 ఆ లోపల మీరు అప్లై చేసుకోవాలండి. ఒకవేళ ఎవరైనా లేట్ చేసుకున్నారంటే 750 రూపీస్ ఎక్స్ట్రా కట్టి లేట్ ఫీ తోటి May 1st వరకు అప్లై చేసుకోవచ్చు అండి. హాల్ టికెట్స్ అనేటివి 3rd May నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేకి 5th May 2024 జరుగుతుందండి. సో రిజల్ట్స్ 7th May 2024 రిజల్ట్స్ కూడా ఇస్తారండి. తర్వాత మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది త్రూ విచ్ యూ కెన్ టేక్ అడ్మిషన్ టు డిఫరెంట్ కోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ త్రూ దిస్ మోడ్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది చూడండి. సో రిజిస్ట్రేషన్ ఫీ ఆర్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేకి 1200 రూపీస్ అండి. అదే SC కేటగిరీ కానివ్వండి లేకపోతే ST కేటగిరీ కానివ్వండి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి అయితే 1000 రూపీస్ అండి. సో యాజ్ ఐ సెడ్ జస్ట్ నౌ సో 24th April లోపల అప్లై చేసుకోండి. లేట్ ఫీ 750 రూపీస్ తోటి అయితే 1st May వరకు టైం ఉంటుందండి. ఇక బిఫోర్ యూ అప్లై ఫర్ AU EET 2024 హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, సో డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC రికార్డ్స్ మీరు ఎంటర్ చేయాలండి. అదేవిధంగా మీరు SC ST BC EWC అయితే మీరు అవి కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి లేకపోతే NCC కోటా కానివ్వండి స్పోర్ట్స్ క్యాప్ ఇటువంటివన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి అది కూడా దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇది లోకల్ క్యాండిడేట్స్కి 85% ఆఫ్ ద సీట్స్ ఉంటాయండి. ఆ వివరాలు కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా AU EET 2024 అనేది ఎగ్జామ్ విశాఖపట్నంలో జరుగుతుంది, విజయనగరంలో జరుగుతుంది, శ్రీకాకుళము, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప ఈ 8 సెంటర్స్లో అయితే ఎగ్జామ్ జరుగుతుందండి. సో అదేవిధంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇన్ ఎవ్రీ కోర్స్ ఆఫ్ స్టడీ 85% ఆఫ్ ద అవైలబుల్ సీట్స్ ఇన్ ఈచ్ కోర్స్ అండ్ కేటగిరీ ఆర్ రిజర్వ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం బిలాంగింగ్ టు ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా అండి. సో ఎవరైతే AU లోకల్ అవుతారో అంటే SVU లోకల్ వేరుగా ఉంటుంది, AU లోకల్ వేరుగా ఉంటుందండి. ఆంధ్ర యూనివర్సిటీ లోకల్ స్టూడెంట్స్కి 85% ఆఫ్ ద సీట్స్ ప్రతి బ్రాంచ్లో కూడా రిజర్వ్ చేసి ఉంటారండి. సో అందుకని ఆ క్లియర్గా ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మిగతా 15% సీట్స్ మిగతా వాళ్ళకి ఇస్తారండి. అంటే OU స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే SVU స్టూడెంట్స్ కానివ్వండి 15% ఆఫ్ ద సీట్స్ అయితే ఉంటాయండి. ఇక బ్రాంచ్ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయని కానీ మనం తీసుకున్నామంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి 360 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రతి కోర్సుకు కూడా అంటే AU EETలో మీరు అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్
విత్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ మీకు 45% మార్క్స్ ఉండాలండి. అదేవిధంగా రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది. దెన్ ఓన్లీ యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ AUEET 2024 అండి. సో సిఎస్సిలో 360 సీట్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 60 సీట్స్ ఉంటాయండి. అదేవిధంగా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ 30 సీట్స్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ 30 సీట్స్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 30 సీట్స్ అండి. సో ఇది సెల్ఫ్ సపోర్టెడ్ మోడ్ అండి, అందుకే ఫీజు ఎక్కువ ఉంటుంది, నేను అది కూడా చెప్పాను. సో అదేవిధంగా మీరు ఇప్పుడు బీటెక్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు. సో బీటెక్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఎంటెక్ కూడా కంటిన్యూ చేయించండి. సో జనరల్గా ఎంటెక్లో తర్వాత మీరు గేట్ ఎగ్జామ్ కానివ్వండి అటు రాసి అడ్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏదైతే సెల్ఫ్ సపోర్టెడ్ మోడ్ ద్వారా AUEET 2024 ద్వారా అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు బీటెక్ తర్వాత ఇఫ్ దే విష్ టు కంటిన్యూ ఫర్ ఎంటెక్ వాళ్ళు డైరెక్ట్గా ఎంటెక్ కూడా చేయొచ్చండి. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. లేదు బీటెక్తో ఆపేయాలనుకుంటే ఆపేయచ్చండి. సో అదేవిధంగా ఫీజు వివరాలు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే పర్ ఇయర్ 2 lakhs అండి. సో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే 1,50,000. ఇది బ్రాంచ్ని బట్టి మారుతూ ఉందండి ఫీజు. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ 1,25,000 అండి. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ 1 lakh రూపీస్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 1 lakh రూపీస్ అండి. ఇవన్నీ డిఫరెంట్ బ్రాంచెస్కి ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ త్రూ AUEET అండి. EAP సెట్ కౌన్సిలింగ్ ద్వారా అది వేరండి. సో దీని ద్వారా అయితే ఈ సెల్ఫ్ సపోర్టెడ్ మోడ్ ద్వారా అయితే ఫీజు రీంబర్స్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్ కానివ్వండి అటు ఏమీ ఉండవు. సో డైరెక్ట్గా మీరైతే అడ్మిషన్ ఈ ఫీ కట్టి తీసుకోవాలి. కానీ రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. సో దట్ రిజర్వేషన్ స్టూడెంట్స్కి అయితే అడ్మిషన్ రావడానికి అవకాశం ఎక్కువైతే ఉంటుంది. బట్ ఈ ఫీ అయితే మీరు కంపల్సరీ పే చేయవలసి ఉంటుందండి, డిపెండింగ్ ఆన్ ద బ్రాంచ్ యూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్. సో అదేవిధంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. హౌఎవర్ ద క్యాండిడేట్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 4 year కోర్స్ అంటే బీటెక్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కెన్ పర్స్యూ ఎంటెక్ ఇఫ్ హీ డిజైర్స్ టు కంటిన్యూ ఫర్ 2 more years. సో ఇంకొక 2 ఏళ్ళు చదివి మీరు ఎంటెక్ కూడా పొందాలనుకుంటే మీరు ఇంక మళ్ళీ అడ్మిషన్ టెస్ట్ ఏం రాయనక్కర్లేదండి, డైరెక్ట్గా ఇంకొక 2 ఏళ్ళు చదివి ఎంటెక్ డిగ్రీ కూడా తీసుకోవచ్చు ఇదే యూనివర్సిటీ నుంచి. సో అదేవిధంగా ఈ ఇందాక చెప్పినటువంటి ఫీజుకి అడిషనల్గా ఒక 5,000 రూపీస్ స్పెషల్ ఫీ నాన్ రిఫండబుల్ కట్టాలండి. AP సెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు దాదాపు అదే ప్రిపరేషన్ సరిపోతుందండి. AUEET 2024 కూడా అప్లై చేయండి. అడ్మిషన్ వచ్చిన తర్వాత మీకు ఉండే రకరకాల అవకాశాలను బట్టి మీరైతే డెసిషన్ తీసుకోవచ్చు. సో ఎందుకంటే ఇది యూనివర్సిటీలో అడ్మిషన్ అనేది జనరల్గా EAP సెట్ ద్వారా అయితే చాలా మంచి ర్యాంక్స్ ఉంటే తప్ప దొరకదండి. సో సెల్ఫ్ సపోర్టెడ్ కోర్సులో జనరల్గా సీట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అదే EAP సెట్ కౌన్సిలింగ్ ద్వారా అయితే సీట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అందుకని ముందు మీరైతే అప్లై చేయండి. అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు చేరాలా లేదా అనేది మీకుండే రకరకాల డిఫరెంట్ అవకాశాలను బట్టి మీరైతే డెసిషన్ అయితే తీసుకోవచ్చు. చాలా మందికి తెలియదండి AUEET అనేది జనరల్గా EAP సెట్ కానివ్వండి లేకపోతే JEE Mains కానివ్వండి రాసేసి లేదా 2-3 ప్రైవేట్ యూనివర్సిటీ రాసేసి గమనైపోతారు. బట్ ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ బికాస్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ త్రూ AUEET. అడ్మిషన్ అనేది వెరీ ఈజీ అండి వెన్ కంపేర్డ్ టు EAP సెట్ కౌన్సిలింగ్ అండి. సో అందుకని మీరు అడ్మిషన్ ఎవరైనా యూనివర్సిటీలో చదవాలి అనుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అండి. సో మిగతా వివరాలు అన్నీ కూడా మన కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్లో మీకు AUEET అడ్మిషన్ వచ్చిన తర్వాత మనం క్లియర్గా అయితే డిస్కస్ చేద్దామండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కన్నా నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.